ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వం కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తే ఏమైనా లాభం జరుగుతుందేమో అని గత ప్రభుత్వం ఆలోచించింది. ఏం జరిగింది అధ్యక్ష? గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల, నరేంద్ర మోడీ గారిని నిందించడం వల్ల లాభం ఏం జరగదు అధ్యక్ష. ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు, ప్రజలు ఏ రకంగా వాళ్ళకి శిక్షించిందో తెలుసు. ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు చూస్తే, నేను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొంత చదివే ప్రయత్నం చేసిన, పెద్ద తేడాలు ఏమి లేవు అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు తేడాలు ఏమి లేదు. వాళ్ళు చేసింది ఏందనంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు 7,000 పైచలకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇంకో పక్క ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పిండ్రు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుండే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసిండ్రు, భవిష్యత్తంతా అంధకారం చేస్తున్నామని. భూములమ్మి వాళ్ళు 6,000 కోట్లు జమ చేస్తే వీళ్ళేమో 10,000 కోట్లు జమ చేస్తామని అంటారు. అవి ఎట్లా అమ్ముతారో, ఏవి అమ్ముతారో, జిల్లాలు అమ్ముతారా, రాష్ట్రం అమ్ముతారా, ఎవరి అమ్ముతారో క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొక పద్దు పెట్టిన అధ్యక్ష, 14,000 కోట్లు అదనంగా సేకరిస్తామని. ఎక్కడికి వెళ్ళి సేకరిస్తారు అధ్యక్ష? ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ ఉండాలి. అది 500 కాదు, 200 కోట్లు కాదు, 14,000 15,000 కోట్లని ఏ రకంగా సేకరిస్తారో శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇతర హామీల విషయంలో బడ్జెట్లో ఏ రకంగా కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ పుస్తకం చదివినటువంటి సభ్యులందరికీ కూడా అర్థమైంది. అధ్యక్ష, రైతులందరికీ పంట రుణాల మాఫీ అన్నారు. ఈ వార్త విన్నటువంటి ప్రతి మనిషి, ఏ రాజకీయ పార్టీ రైతైనా సరే సంతోషపడ్డాడు. ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు, అందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు. మీకు ఈ లెక్క ఎట్లొచ్చిందో మాకు తెలుస్తలేదు. మాకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 64,90,000 మంది రైతులు 79,000 కోట్ల షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు. అసలు మీరు అరువులను ఏ ప్రాతిపాదికన నిర్ణయించిండ్రో, ఈ 31,000 కోట్లే ఎందుకు వచ్చిందో ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. మీరిచ్చినటువంటి 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు ఏ ప్రాతిపాదికన మాఫీ చేసిండ్రో దాంట్లో కూడా గందరగోళం ఉన్నది. మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు. దానికి కూడా నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా ఒక మాట అన్నారు. ఈ మాట రైతులందరినీ కూడా ఆకర్షించింది. ఏమన్నారంటే, అప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కొంత తడావిడి చేసింది ఎన్నికల సందర్భం కాబట్టి, ఇక మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తామంటే ఆ స్టేట్మెంట్ విన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గందరగోళానికి గురై ఒక మాట ఏమన్నారంటే, గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ కేసీఆర్ గారు మాఫీ చేసిన రైతులారా మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము వచ్చిన తర్వాత మాఫీ చేస్తే బాధ్యత మాది అన్నారు. రైతులు కూడా ఆశపడ్డారు అధ్యక్ష. అరే, ఈ గవర్నమెంట్ కొంత మాఫీ చేస్తే మరి ఇమీడియట్గా లోన్ తెచ్చుకుంటే వచ్చే గవర్నమెంట్ కూడా 2 లక్షలు మాఫీ చేస్తుంది కదా అనే ఒక ఆశతోని రైతులంతా కూడా అప్పులు తెచ్చుకున్నారు. అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు అంటున్నారు, ఇప్పుడు మరి మీరే చెప్పారు కదా మేము తెచ్చుకున్నాము కదా, మరి దాన్ని కూడా మాఫీ చేయాలంటే దానిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి క్లారిటీ లేదు. దాంట్లో కూడా ఒక గందరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా, తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పెట్టుబడి సాయం కింద అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పిండ్రు. ఆశపడ్డటువంటి రైతులు గంప గుత్తగా ఓట్లేసిండ్రు. 6 గ్యారంటీలలో మీరు ప్రకటించిండ్రు. తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి 1,30,00,000 ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అదంతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందని ఆశించినాం. సుమారుగా మొత్తం 20,000 కోట్లు రైతు భరోసా అమలుకు కావాలా? మరి మీరు పెట్టినటువంటి ఆ పద్దులు చూసినా
బడ్జెట్లో ఉన్నటువంటి సహకారం చూసినా ఆ రైతు భరోసా అందరికీ అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా గొప్పగా చెప్పిన ఒక మాట, ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా బాధలు ఉన్న వాళ్ళకే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు మీరు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో మాత్రం కౌలు రైతుల గురించి ఊసే లేదు. గత ప్రభుత్వం గుట్టలకు ప్లాట్లకు రైతు బంధు ఇచ్చిందని చెప్పిండ్రు. వాస్తవం, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. వాళ్ళు తప్పులు చేసిండ్రనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు కూడా ఇంకా వాళ్ళ బాటలో వాళ్ళు చెప్పినట్టే అబద్ధాలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తారు? కౌలు రైతుల గురించి కనీసం దాంట్లో ఎందుకు మాట్లాడలేదో ఈ శాసనసభ నుంచి రాష్ట్ర ప్రజలకు సమాధానం వెళ్ళాల. రైతు కూలీల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో మాకున్న సమాచారం మేరకు 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 1,11,00,000 మంది దీనిపై ఆధారపడుతున్నారు. ఈ లెక్కలు మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇందులో ఎవ్వరు రైతు కూలీలో ఏ రకంగా గుర్తిస్తారో, అసలు బడ్జెట్లో రైతు కూలీల గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం కాదా? ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలి. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి హామీ 6 గ్యారెంటీలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. రైతుకు ఏ మాట చెప్పినా భరోసాతో నమ్ముతాడు అధ్యక్ష. అతి తొందరగా నమ్మేది ఈ రాష్ట్రంలో రైతే. ఏ పార్టీ వచ్చి ఏ మాట ఇచ్చినా నా బాధ దూరం అవుతుందేమో, నా కష్టం దూరం అవుతుందేమో ఒక ఆశతోని రైతు నమ్ముతాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఒక హామీ ఇచ్చిందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లకు 500 కుంటాలకు బోనస్ అన్నారు. వడ్లకే కాదు అధ్యక్ష, ఏ పంటలు పండించినా సహకారం ఇస్తామని చెప్పారు. ఇవ్వాల్సింది ఆ రోజు మాట్లాడినటువంటి మాట కూడా చాలా మంచి మాట అధ్యక్ష. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట తప్పు కాదు, అది ఆ హామీ తప్పుడు హామీ కాదు. దాన్ని అమలు చేస్తేనే ఈ మాటలు విన్న తర్వాత రైతులంతా ఏమనుకున్నారు అంటే, దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, మా బాధలన్నీ కూడా తొలగిపోతాయేమో అని గొప్ప ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతులంతా కూడా మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష, మేము ఇస్తామన్నది అన్నిటికి కాదు, సన్నం వడ్లు మాత్రమే ఇస్తామని చెప్తారు. మరి ఆ రోజు ఓట్ల కొరకు సన్నం వడ్లు వండించేటోళ్ళే మాకు ఓట్లు వేయాలా, దొడ్డు వడ్డించేటోళ్ళు మాత్రం మాకు ఓట్లు వేయద్దని ఒక మాట అంటే సరిపోతుండే కదా. ఆ రోజు ఏమంటారు, రాష్ట్రంలో పండే వడ్లన్నిటికీ మేము 500 రూపాయల బోనస్ అన్నారు. మరి అటువంటిప్పుడు మేము అర్థం చేసుకోగలుగుతాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు, మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు. దానికి ఇంకేదన్నా ఆలోచన ఉంటే, దానికి ఏదన్నా మార్గం ఉంటే ఈ సభ ద్వారా ఆలోచిస్తే, అన్నా నేను ఎవరిని కూడా ఏమంటలేనన్నా, మీరు చెప్పిన గొప్ప అన్నా, మీరు మాట్లాడిన మంచి మాటలు కూడా చెప్తున్నా కదన్నా. స్పీకర్ సార్ నేను ఎవరిని ఏమంటలేరు, మీరు మాట్లాడిన మంచి మాటలు చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా చెప్తే గొప్పగా చెప్తున్నా. సార్ ప్లీజ్ శంకర్ గారు, ఒక్క నిమిషం మినిస్టర్ గారు. ఇప్పటిదాకా శంకరన్న గారు చాలా విషయాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వస్తువులకు ధరలు పెరిగినాయి. గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 200 పెన్షన్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, అదేవిధంగా ఇతరులకు ఎక్కడ కూడా పెంచలేదు. అదేవిధంగా 2019 బడ్జెట్ మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు నిండిన రైతులందరికీ కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఎన్నికలలో గెలిచారు. మళ్ళా అక్షింతలు ఇస్తే చాలా అనుకున్నారో ఏమో, మరి అక్షింతలు పంచారు. సార్ అదేమైందో ఏమో, 8 సీట్లు ఇచ్చారు. మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే, మీరు తెలంగాణ బిడ్డగా ఇక్కడ గొంతు ఇప్పాలంటే మీరు ఎంతసేపు సెంట్రల్కి మద్దతుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. దాన్ని మీరు మాట్లాడకుండా మమ్మల్ని పదే పదే నిందిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డిసెంబర్ నుంచి 378 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు కేంద్రంలో ఉన్నారు, నల్ల చట్టాలు లాంటి చట్టాలు చేయకుండా, రైతులను ముంచకుండా, రైతులు పండించేటువంటి పంటకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి, దాన్ని డిమాండ్ చేయండి. అదేవిధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పక్షాన్ని ఇచ్చిర్రు, ఈ పక్షాన్ని కూడా ఇవ్వండి అనే మనం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పక్షా నుండి మాట్లాడాలని మా సోదరుని కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, నేను ఎవరిని కూడా ఎక్కడ మంచి మీ ప్రభుత్వం చేస్తే తప్పకుండా నేను మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ఎవరిని కించపరిచే విధంగా కూడా
దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యుని కాబట్టి కొంత సహకరించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా అక్క మాట్లాడింది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటువైందని అంటారు. రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అక్కడ ప్రారంభమైంది. అసలు ఒకటి అర్థమైతే లేదు, అక్కడ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైల్వే కోచ్లు తయారు చేస్తారు, మిగతా రైలు ఇంజన్లు తయారు